హాయ్ ఫ్రెండ్స్, 12వ వారం నామినేషన్స్ టీఆర్పీ రేటింగ్ కోసం బిగ్ బాస్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి నామినేషన్ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసి ఇటు చూసే ఆడియన్స్ ని అటు హౌస్ మేట్స్ కూడా బిగ్ షాక్ ఇచ్చాడని చెప్పాలి. హౌస్ లో అయితే ఆల్రెడీ నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. నామినేషన్స్ లో ఫైర్ మామూలుగా లేదు, అందరూ కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. సీజన్ ఎండ్కి వచ్చే సమయానికి గేమ్ ని చాలా ఇంట్రెస్ట్ గా క్రియేట్ చేస్తున్నాడు బిగ్ బాస్. బిగ్ బాస్ ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసి గేమ్ ని మొత్తం యూ టర్న్ తిప్పాడు. ఈ రోజు హౌస్ లో జరిగే నామినేషన్ ప్రాసెస్ కి మంచి టీఆర్పీ రేటింగ్ వస్తే షోని ఇంకో 2 వీక్స్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉండొచ్చు. ఇప్పటి వరకు ఏ లాంగ్వేజ్ లను కూడా ఇటువంటి నామినేషన్ ప్రాసెస్ జరిగి ఉండకపోవచ్చు. ఓన్లీ తెలుగులోనే ఫస్ట్ టైం అనుకుంటా. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళని కొంతమంది హౌస్ లోకి రప్పించి ప్రెసెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళలో ఇద్దరు నామినేట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్నాడు బిగ్ బాస్. ఇక ఇప్పటి వరకు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన వారిలో సోనియా, నాగమణికంట, నైనిక, సీత, హరితేజ వీళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉంటాయి. ఇక వీళ్ళు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే గనక ప్రెసెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళ గేమ్ ని బయట నుండి లోపల నుండి చూశారు కాబట్టి హౌస్ లో ఉన్న వాళ్ళలో ఎవరైతే సేఫ్ గేమ్, ఫౌల్ గేమ్ ఆడుతున్నారో వాళ్ళనైతే ఖచ్చితంగా నామినేట్ చేస్తారు. ఇన్ కేసు సోనియా గనక హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే నబిల్ ని ఖచ్చితంగా నామినేట్ చేస్తుంది ఫౌల్ గేమ్ అలాగే బ్యాక్ బెచ్చింగ్ చేస్తున్నందుకు. అంతేకాకుండా ఇప్పటి వరకు 11 వీక్స్ లో ఓన్లీ 3 వీక్స్ మాత్రమే నామినేషన్ లోకి వచ్చాడు కాబట్టి ఈ రీజన్ కూడా చెప్పొచ్చు. ఎవరైతే వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళని అయితే ఖచ్చితంగా నామినేట్ చేస్తారు. ప్రేరణను కూడా నామినేట్ చేస్తారు. మెగా చీఫ్ తర్వాత అందరితో రూడ్ గా బిహేవ్ చేస్తున్నందుకు అలాగే ఎఫ్ వర్డ్స్ మాట్లాడుతున్నందుకు. ఇక రోహిణిని కూడా నామ్స్ లోకి తీసుకొస్తారు. నామినేషన్స్ లోకి రాకుండా తప్పించుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా నామ్స్ లోకి తెస్తారు. అలాగే యష్మిని కూడా నామినేట్ చేస్తారు. ఈసారి విష్ణుప్రియ నామ్స్ లోకి రాకపోవచ్చు, ఎందుకంటే సీత, మణికంఠ అలాగే హరితేజ వీళ్ళందరూ కూడా ఈమెకు బయట నుండి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళెవరు నామినేట్ చేయకపోవచ్చు ఈమెని. ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టి చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది మీరు లైక్ కొడితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్. అలాగే బిగ్ బాస్ ఎర్లీ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇక 12వ వారం నామినేషన్స్ లకి ఎవరెవరు వచ్చారు, ఎవరు నామినేట్ అయ్యారు అనేది నాకు కన్ఫర్మ్ అప్డేట్ రాగానే నా ఛానల్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక ఈ వారం మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా కమెంట్ చేసి అలాగే మీ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేస్తే వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ బీబీ అప్డేట్స్ తో పాటు మూవీ రివ్యూ అప్డేట్స్ అలాగే స్మాల్ స్క్రీన్ అప్డేట్స్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.